సో నెక్స్ట్ మోడిఫై చూద్దాం. ఎడ్జెస్ స్ప్లిట్. సో ఇది మనకి ఎడ్జ్ అన్నది స్ప్లిట్ చేయొచ్చు. ఎడ్జెస్ సో ఈ విధంగా మనం ఎడ్జ్ని ఇక్కడి నుంచి స్ప్లిట్ చేయొచ్చు అన్నమాట. మాస్క్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. మామూలుగా ఇది మనకి మోడలింగ్, ఇది స్కల్ప్టింగ్లో ఉపయోగపడుతుంది. సో మిర్రర్. సో ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ మిర్రర్ అయింది. సో ఇది మనం ఏ డైరెక్షన్లో చూసుకుంటే ఆ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఉన్న ఫేస్ అనేది ఎక్స్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో మిర్రర్ అయింది. జెడ్ కాదు జెడ్, వై కాదు వై. సో ఈ విధంగా మనం మిర్రర్ మాడిఫైర్ బాగా యూజ్ అవుతుంది. మల్టీ రెజల్యూషన్. సో ఇది ఏం కాదు, స్మాల్గా మనం సబ్ డివైడ్ చేస్తున్నాం కదా, రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఒక్కోసారి క్రాష్ అవుతుంది. బ్లెండర్ ఎప్పటికప్పుడే ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోండి, లేదంటే మన ప్రాజెక్ట్ ఎలా మధ్యలో ఆగిపోతుంది. క్రాష్ అవుతుంది ఒక్కోసారి బై మిస్టేక్ బయటకు వచ్చేస్తుంది. సో బ్లెండర్లో అది ఒకటి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను కొంచెం స్కిప్ చేస్తాను. బ్లెండర్ క్రాష్ అయింది ఉన్నది. సో ఎప్పటికప్పుడు వర్క్ అనేది మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అది క్రాష్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు చూసిన మల్టీ రెజల్యూషన్ అంటే మనం సబ్ డివిజన్ చేస్తాం కదా, ఎడిట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ చేసేదాన్ని మనం మోడిఫైర్ నుంచి చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం సబ్ డివిజన్ ఇక్కడ యాంగిల్ ఎంత కావాలంటే ఇప్పుడు లైన్ ఎంత కావాలన్న దాన్ని మనం ఈ విధంగా ఇక్కడ సబ్ డివిజన్ చేయొచ్చు. సో సబ్ డివిజన్కి మనం బాగా యూజ్ చేస్తాం. సో ఈ మోడిఫైర్ సబ్ డివిజన్కి బాగా అవుతుంది. నెక్స్ట్ రీమెష్. సో రీమెష్ అంటే ఇప్పుడు మనకి కట్స్ అనేది ఇలా క్లీన్గా ఉన్నాయి. సో అలా కాకుండా ఇక్కడ నుండి ఇలాగా సో ఇలాగ ఉంటుంది అన్నమాట కొన్ని మెసేజ్కి. సో ఈ రీమెష్ మోడిఫైర్ మనం యూజ్ చేస్తే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకి నార్మల్గా అవుతుంది కదా. అండ్ ఇది మనం బేవుల్ టైప్లో కూడా చేయొచ్చు. సో బేవుల్ కూడా అవుతుంది. సో ఈ విధంగా స్క్రూ మోడిఫైర్. సో స్క్రూ మనం చేసినప్పుడు ఇక్కడ చూసారు కదా, స్క్రూ టైప్లో మనం చేయొచ్చు. ఈ విధంగా ఒక స్క్రూని అని మనం క్రియేట్ చేయొచ్చు. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా బిల్డింగ్ అనేది చేసేటప్పుడు మనం ఈ విధంగా స్క్రూ అనేది మోడిఫైర్ యూజ్ చేయొచ్చు. సో స్క్రూ మోడిఫైర్. స్కిన్ మోడిఫైర్ అంటే మనం ఒక వర్టెక్స్ని తీసుకొని దాన్ని మనం ఎక్స్ట్రూడ్ చేసుకొని దానికి మనం స్కిన్ మోడిఫైర్ ఇస్తే స్కిన్ చూపిస్తుంది అన్నమాట. స్కిన్ మోడిఫైర్ పీసెస్. సారీ
థిక్నెస్ పెంచుతుంది మనకి. మనకు ఉన్న క్యూబ్ అనేది థిక్నెస్ పెంచుతుంది. సో ఇది ఎలా ఎందుకు వస్తుందంటే మనం నైఫ్ టూల్ కింద కట్ చేసుకున్నాం కదా, సో అందుకే అలా వస్తుంది. కోన్ తీసుకున్నాం మోడిఫై. సో దీన్ని థిక్ చూసారా మనం పెంచాం. సో ఈ విధంగా థిక్నెస్ అనేది పెంచవచ్చు, తగ్గించవచ్చు అన్నమాట. సబ్ డివిజన్ సర్ఫేస్ తెలుసుకున్నాం కదా, అదే మల్టీ రెజల్యూషన్ అన్నా సబ్ డివిజన్ సర్ఫేస్ అన్నా రెండు ఒకలాగా యూజ్ అవుతాయి. ట్రయాంగులేట్ సో ఏం లేదు గ్యాస్, మామూలుగా మనం ఎందుకు చూసుకున్నాం కదా బట్టి సెక్షన్ అవి ట్రయాంగిల్ షేప్లో చేస్తుంది, కట్ చేస్తుంది ఫేస్ అని చెప్పాను కదా. సో అదే ఇది ఏం చేస్తుంది. ఫిక్స్డ్లోకి వెళ్దాం. సో కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే మన యానిమేషన్లో ఇక్కడి నుంచి మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కీ ఫ్రేమ్ వేసుకొని మనం దాన్ని చేయొచ్చు. సో వాల్యూమ్ అనేది మనకి క్లౌడ్లో వస్తుంది. సో ఆబ్జెక్ట్ ఇది వాల్యూమ్ అయిపోయింది, మనకు కనిపించట్లేదు ఇందులో. సో వాల్యూమ్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఈ కోన్ని మన క్లౌడ్స్ టైప్లో చేయడానికి ఉపయోగిస్తాం. సో వైర్ మాడిఫైయర్ ఈ విధంగా వైర్ కింద చేయొచ్చు. లైక్ మనం ఏదైనా కోట్ లాంటివి చేసినప్పుడు వైర్ కింద మనకి మెస్ కానీ లేదంటే కోట్లు మనం యూజ్ చేస్తాం, నెట్ అవి కానీ మనం యూజ్ చేయొచ్చు. సో సేమ్ ఇది కూడా వైర్ మాడిఫై. సో ఇది చూసారు కదా, ఓకే ఈ విధంగా మనం ఏదన్నా సీన్స్ చూసినప్పుడు చాలా ఒక ప్యాటర్న్ టైప్లో మనకి మెష్ టైప్లో ఉంటుంది. సో ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో జనరేట్ మోడిఫైర్లో ఎడిట్ అయిపోయింది, జనరేట్ అయిపోయింది. డిఫార్మ్స్ ఆర్మేచర్ గురించి చెప్పాను కదా గ్యాస్. ఆర్మేచర్ మనం ఒక క్యారెక్టర్ కానీ చేయాలి. సో క్యాస్ట్ కర్వ్ గురించి చాలా తెలుసు, డిస్ప్లేస్ తెలుసు, హుక్ తెలుసు, లాటిస్ ఇందాక చూసాం. ఇదేంటి డిఫార్మ్ గురించి తెలుసుకున్నాం. సింక్ ర్యాప్ అంటే ఇప్పుడు మనం ప్లేన్ తీసుకున్నాం, దీనికి ర్యాప్ చేయాలంటే ర్యాప్ అంటే సాగదీయడం. ఈ విధంగా దీనికి మనం ర్యాప్ చేసామన్నమాట. సో ఇది రాదు ఎందుకంటే దీనికి ర్యాప్ అయిపోయింది. ర్యాప్ అంటే ఇప్పుడు మనం ఒక బొబ్బుల్ గమ్ ఉందనుకోండి, ఆ బొబ్బుల్ గమ్ని మనం సాగదీసి దాన్ని దేనికైనా అంటిస్తే అది ఈ విధంగా మనకు నచ్చినట్టు దాన్ని సాగదీయచ్చు. సో ర్యాప్ అంటే ఆ విధంగా మనం నచ్చిన దానికి ఒక ఆబ్జెక్ట్కి మనం ఈ విధంగా సాగదీసి ఏదైనా పెట్టచ్చు అన్నమాట. ర్యాప్ అంటే అది. సో స్మూత్ అంటే ఈ విధంగా స్మూత్ అవుతుంది. స్మూత్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మూత్. సో స్మూత్ కొంచెం ఉంది, దాన్ని స్మూత్ మనం పెంచుకోవచ్చు. అందుకే దాంతో ఫ్యాక్టర్స్. స్మూత్లో మనకు కావాల్సిన పర్టికులర్గా ఒక ప్లేస్ మనం స్మూత్ చేయాలన్నా లేదంటే స్మూత్ కరెక్టివిటీ మనకి ఏదన్నా స్మూత్ ఎక్కడైనా సరిగ్గా అవ్వకపోతే ఇది చేసుకుని అది మనకి స్మూత్ చేస్తుంది. సో వేవ్ నెక్స్ట్ సబ్ డివిజన్
ర్యాప్ అయిపోయింది, స్మూత్ అయిపోయింది. సో వేవ్ చూద్దాం. సో ఈ విధంగా మనం దానికి విడ్త్ లెంత్ అండ్ వేవ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో చూసారు కదా, అలా ఎక్కువ లూప్ కట్ చేస్తే ఎక్కువ అవుతుంది. సో మనం తక్కువ లూప్ కట్ చేసాం, ఎక్కువ వేస్తే మళ్ళీ క్రాష్ అవుతుంది. సో గ్రాఫిక్ కార్డ్ బాగుంటే మీరు ఎంతైనా లూప్ కట్ చేసుకోవచ్చు, కానీ గ్రాఫిక్ కార్డ్ తక్కువ ఉంటే చేయకుండా అక్కడ అయిపోతుంది. సో ఇది వేవ్ మోడిఫైర్. నార్మల్ ఎడిట్. సో మనం ఏదన్నా ఎడిట్ చేసినప్పుడు పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయాలనుకున్నాం, ఈ విధంగా దాని లెంత్ ఎంత కావాలి, దాని విడ్త్ ఎంత ఉండాలి, ఈ విధంగా చుట్టుపక్కల ఈ విధంగా రావాలా వద్దు అనేది చూపిస్తుంది. చూసారు కదా, వెయిట్ అనమాట. ఇక్కడ ఏ వెయిట్ లేదు మనకి. సో ఇక్కడ వెయిట్ వేసాం, ఈ వెయిట్ వేసినప్పుడు ఆ వెయిట్ ప్రెషర్ అనేది పడుతుంది అక్కడ. సో వెయిట్ లేదు, ప్రెషర్ ఏం లేదు, చుట్టుపక్కల మామూలు షార్ప్గా ఉంది. సో వెయిట్ వేసాం, ప్రెషర్ పడింది. సో ఇది దీనికి వెయిట్ చేస్తుంది. నార్మల్ ఎడిట్ అంటే మనం నార్మల్గా చేసేది ఈ విధంగా. నార్మల్గా దీనికి పెద్ద డెప్త్ ఉండదు. సో టూ సిమిలర్గానే ఉంటాయి, ఒకటి వెయిట్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్. స్మూత్ బైని అండి. సో మనం దేనైనా స్మూత్ చేయొచ్చు. సో ఫిజిక్స్ దీని గురించి అయితే పర్టికులర్గా క్లాస్ ఉంటుంది, ఎందుకంటే ఫిజిక్స్ అనేది మనం రియల్ లైఫ్లో చేసే ప్రతి ఒక్కరి దీంట్లో ఉంటుంది. సో దీని గురించి మనం ఒక క్లాస్ తీసుకోవాలి. సో ఈ హెయిర్ గురించి కూడా